యాక్టివ్ న్యూస్ దసరా పండుగ ముగిసింది. ఇక టపాసుల పండుగ వచ్చేస్తోంది. దీపావళి పండుగ అంటేనే వెలుగుల పండుగ. చిన్న పెద్ద అన్న తేడాలు లేకుండా అందరూ టపాసులు కాల్చుతూ పండుగ చేసుకుంటారు. ఇది వ్యాపారుల పరంగా మారుతోంది. టపాసుల రేట్లు తారాజువల్లాగా ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. కాకరవత్తులు, తారాజువ్వలు, పూల కుండీలు, లక్ష్మీ బాంబులు, భూచక్రాలు వీటి వెలుగుల్ని చూసి ఆనందించని వారుండరు. దీపావళి పండుగ వస్తుందంటే చాలు వీధి వీధినా వాడవాడనా టపాసుల షాపులు వెలుస్తాయి. పిల్లలు టపాసులు కాలుస్తూ సంబరపడిపోతూ కనిపిస్తుంటారు. దసరా ముగియగానే టపాసులు సందడి మొదలవుతుంది. దీపావళి దగ్గర పడుతున్న కొద్దీ క్రాకర్స్ కొనుగోలు ఊపందుకుంటుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అంతా క్రాకర్స్ కాల్చడానికి ఇష్టపడుతుంటారు. మామూలుగానే క్రాకర్స్ అమ్మకాలు వినాయక చవితి నుంచి దీపావళి వరకు హోల్సేల్ వ్యాపారం జరుగుతుంది. క్రాకర్స్ తయారీకి శివకాశి మంచి ఫేమస్. అక్కడే టపాసులు ఎక్కువగా తయారవుతాయి. హోల్సేల్ గా క్రాకర్స్ ను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవారు ఇష్టానుసారంగా వాటిని అమ్ముతున్నారు. టపాసుల కంపెనీల వారు ఎంఆర్పీ రేట్ ని ఇష్టం వచ్చినట్లుగా ముద్రిస్తున్నాయి. ఇది వ్యాపారులకు వరంగా మారుతోంది. 100 రూపాయలుండే ఓ క్రాకర్ కు ఎంఆర్పీ చూస్తే 1000 రూపాయల వరకు ఉంటుంది. దీంతో వ్యాపారులు ఎంతో కొంత తగ్గించినట్లు చూపుతూ భారీగా వసూలు చేస్తున్నారు. టపాసుల ధరలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు దీపావళి పండుగను ముందే జరుపుకుంటున్నారు. దివాళీకి సంబంధించిన హోల్సేల్ వ్యాపారం అనేది ఎప్పుడు కూడా గతంతో కంపేర్ చేసినా కూడా ఎప్పుడైనా కూడా హోల్సేల్ వ్యాపారము వినాయక చవితి నుంచి స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి నుండి దివాళీ వరకు హోల్సేల్ వ్యాపారం ఉంటుంది. అదే రిటైల్ వ్యాపారం అనేది కేవలం 3-4 రోజులు మాత్రమే ఉంటుంది. దివాళీ కంటే ముందు 3-4 రోజుల ముందు స్టార్ట్ అవుతుంది, దీపావళితో ముగుస్తుంది. గతంతో కంపేర్ చేస్తే రేట్స్ ఏమాత్రం పెరగలేదు. 1 or 2% పెరిగాయి. అది కూడా లెక్కలోకి తీసుకోము. ఆ 1-2% పెరగడానికి కూడా గల కారణం ఏంటంటే గతంలో చైల్డ్ లేబర్ని బాగా వాడేవాళ్ళు. మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా చైల్డ్ లేబర్ని వాడేవాళ్ళు. గత 2-3 సంవత్సరాల నుంచి చైల్డ్ లేబర్ వాడడం లేదు. దానివల్ల అందరినీ పెద్దవాళ్ళు పెట్టి చేయించడం వల్ల కూడా 1-2% వేరియేషన్స్ పెరగడానికి గల కారణం. కంపెనీల నుంచి కొనుగోలు చేసిన హోల్సేల్ వ్యాపారులు ఇష్టానుసారంగా రిటైల్ అమ్మకాలు జరుపుతున్నారు. చివరకు భారమంతా వినియోగదారులపై పడుతోంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగకు ఎంత రేటైనా పెట్టి వినియోగదారులు టపాసులను కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి క్రాకర్స్ అమ్మకాలు బాగా తగ్గాయంటున్నారు. దీపావళి ముందు అమ్మకాలు పెరుగుతాయేమోనన్న ఆశతో ఉన్నారు వ్యాపారులు. రేట్లో మాత్రం లాస్ట్ ఇయర్ కానీ ఇంకో 5-10% తక్కువ ఉందండి. గిరాకీ లేదు అసలు టోటలీ చూస్తుంది కదా. ఇంకోటి ఈ టైంలో ఏంటంటే మాకు ఈ దసరా తెల్లారి 1 లక్ష 2 లక్షలు 50,000 అట్లా పట్టీలు కూడా తీసుకు పట్టీలు లేదు. కౌంటర్లో గిరాకీ లేదు అసలు. లాస్ట్ ఇయర్ ఈ టైంలో 10 గిరాకీలు అంటే ఈ టైం వరకు 50,000-60 లక్షల రూపాయలు అమ్ముతుంటే మేము ఇప్పుడు 1 రూపాయి గిరాకీ లేదు. మాకు పొద్దున్న నుంచి ఖాళీ కూర్చున్నాము. మొత్తానికి దీపావళి క్రాకర్స్ అప్పుడే మండిపోతున్నాయి. పండుగ సమయానికి వీటి ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పటికైనా వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలంటున్నారు కొనుగోలుదారులు. 24 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న తమిళనాడు సీఎం జయలలితకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు జయను పర్యవేక్షిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు చికిత్స కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది జయలలితను పరామర్శించగా ఇవాళ తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య అపోలో ఆసుపత్రికి వెళ్లి జయను పరామర్శించనున్నారు. మరోవైపు జయలలిత త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు అపోలో ఆసుపత్రి ముందు పూజలు నిర్వహిస్తున్నారు.